అందరికీ నమస్కారం. ఈరోజు మనం సంస్కృతం నేర్చుకుందాం. విభక్తుల గురించి తెలుసుకుందాము. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరः గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. పఠామి సంస్కృతం నిత్యం వదామి సంస్కృతం సదా ధ్యాయామి సంస్కృతం సమ్యక్ వందే సంస్కృతమాతరం. సంస్కృతస్య ప్రసారాయ నైజం సర్వం దదామ్యహం. సంస్కృతస్య సదా భక్తో వందే సంస్కృతమాతరం. సంస్కృతస్య కృతే జీవన్ సంస్కృతస్య కృతే యజన్ ఆత్మానమాహుతం మన్యే వందే సంస్కృతమాతరం. హిందూధర్మం సమాజం చ పవిత్రాం సంస్కృతిం తథా సంరక్ష్య నను కుర్యామ విశ్వం శాంతి సమన్వితం. ఇప్పుడు మనము సంస్కృతంలో ప్రథమా విభక్తి గురించి తెలుసుకుంటున్నాము. మామూలుగా తెలుగులో విభక్తులు ఎలా ఉంటాయి? డు మూవులు ప్రథమా విభక్తి, నీనులను కూర్చి గురించి ద్వితీయా విభక్తి, చేత చేతో రాతో తృతీయా విభక్తి ఇలా ఉంటాయి. ఒక వాక్యం అర్థవంతంగా నిర్మించాలి అంటే అందులో మనము ఖచ్చితంగా విభక్తులను ఉపయోగిస్తాము. ఈ విభక్తులు దేని మీద ఉపయోగిస్తాము? రాముడు, సీత, రాముడి గురించి, సీత గురించి, రాముణ్ణి, సీతని ఇలా నామవాచకాల మీద ఉపయోగిస్తాము. ఇంకా ఆమె, ఇతడు, ఆమెను, ఇతన్ని, ఆమె గురించి, ఇతని గురించి, మీ గురించి, నా గురించి ఇలా సర్వనామాల మీద ఉపయోగిస్తాము. ఎవరు, ఎవడు, ఎవరిని, ఎవణ్ణి, ఎవరి గురించి, దేని గురించి, ఎవడి గురించి, దేని మీద, దేని యందు ఇలా ప్రశ్న పదాల మీద కూడా ఉపయోగిస్తాము. విభక్తులు మనము నామవాచకాల మీద, సర్వనామాల మీద, ప్రశ్న పదాల మీద ఉపయోగిస్తాము. ప్రథమా విభక్తి డు మూవులు, సీత, రాముడు, పువ్వులు ఇలా మామూలు పదాలు ప్రథమా విభక్తి. సంస్కృతంలో కూడా అంతే, మామూలు పదాలు ప్రథమా విభక్తి. ప్రథమా విభక్తి ఏకవచనం. ఇక్కడ ఈ బొమ్మల్ని చూడండి. చమసః, చమసః, యానపేటికా, ఫలం, హస్తఘటీ, ఏషః అంటే ఇతడు. చమసః ఏ లింగం? పుంలింగం. ఏ విభక్తిలో ఉంది? ప్రథమా విభక్తిలో ఉంది. యానపేటిక ఏ లింగం? స్త్రీలింగం. ఏ విభక్తిలో ఉంది? ప్రథమా విభక్తి. ఫలం ఏ లింగం? నపుంసకలింగం. ఏ విభక్తిలో ఉంది? ప్రథమా విభక్తి. ఏషః పుంలింగానికి ఉపయోగించే సర్వనామం. ఏ లింగంలో, ఏ విభక్తిలో ఉంది? ప్రథమా విభక్తి. యువకః, ధీవరి, వైద్య, ఏషా అంటే ఈమె, ఏతత్ అంటే ఇది. ఇవన్నీ కూడా ఏ విభక్తిలో ఉన్నాయి? ప్రథమా విభక్తి ఏకవచనం. కర్త సర్వదా ప్రథమా విభక్తి ఏవ. కర్త ఎప్పుడూ కూడా ప్రథమా విభక్తిలో ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, కర్త ఎప్పుడూ కూడా ప్రథమా విభక్తిలో ఉంటుంది. కర్త, కర్మ, క్రియ.
క్రియ అంటే యాక్షన్, ఒక చర్య. క్రియను చేసేవాడు కర్త. ఆ క్రియ దేని మీదైతే జరుగుతుందో, ఎవరి మీదైతే జరుగుతుందో అది కర్మ. యః క్రియాం కరోతి సః కర్త. ఎవరైతే క్రియను చేస్తాడో అతనే కర్త. కాబట్టి కర్త ఎప్పుడూ కూడా ప్రథమ విభక్తిలో ఉంటుంది. ఉదాహరణకు సీతా గచ్చతి. కా గచ్చతి? ఎవరు వెళ్తున్నారు? సీతా గచ్చతి. సీత వెళ్తున్నది. ఇక్కడ క్రియాపదం ఏంటి? గచ్చతి. ఈ గచ్చతి అనే క్రియాపదం ఎవరు చేస్తున్నారు? ఎవరు వెళ్తున్నారు? సీత. సీత ఏమవుతుంది? కర్త. కర్త సర్వదా ప్రథమా విభక్తి ఏవ. సీత ఏ విభక్తి? ప్రథమా విభక్తి. ఇంకొన్ని ఉదాహరణలు చూద్దాము. ఈ బొమ్మని చూడండి. ఈ బొమ్మలో జరుగుతున్న క్రియ ఏంటి? తినడం. ఎవరు? ఒక చిన్న అమ్మాయి తింటుంది. బాలికా ఖాదతి. వాక్యం. బాలికా ఖాదతి. ఈ వాక్యంలో క్రియ ఏంటి? ఖాదతి. కా ఖాదతి. బాలిక. ఎవరు తింటున్నారు? బాలిక. కాబట్టి కర్త ఎవరు? బాలిక. బాలిక ఏంటి? ఏ విభక్తిలో ఉంది? ప్రథమా విభక్తి. క్రియ వచ్చేసి ఖాదతి, బాలిక వచ్చేసి కర్త. ఇప్పుడు ఈ బొమ్మను చూడండి. ఇక్కడ జరిగే క్రియ ఏంటి? తాగటం. బాలకః పిబతి. కః పిబతి. ఎవరు తాగుతున్నారు? బాలకః పిబతి. బాలకః కర్త, పిబతి క్రియ. మిత్రం క్రీడతి. మిత్రుడు, స్నేహితుణ్ణి సంస్కృతంలో మీరు మిత్రం నపుంసకలింగ పదం ఉపయోగించి చెప్పవచ్చు. మిత్రం క్రీడతి. కిం క్రీడతి? మిత్రం. క్రీడతి క్రియాపదం, మిత్రం కర్త. బాలిక, బాలకః, మిత్రం ఇవన్నీ కూడా ప్రథమా విభక్తి. ఇవన్నీ కూడా కర్త, ప్రథమా విభక్తి. ఇప్పుడు ప్రథమా విభక్తి బహువచనం. ఇక్కడ ఏం జరుగుతుంది? ఏ క్రియ జరుగుతుంది? తినడం. బాలికాః ఖాదంతి. బాలికాః ఖాదంతి. కాః ఖాదంతి. ఎవరు తింటున్నారు? బాలికాః. ఇంతకు ముందేమో బాలకః ఖాదతి. ఇప్పుడు బహువచనం ఏమవుతుంది? ఇంతకుముందు బాలికా ఖాదతి, దానికి బహువచనం ఏమవుతుంది? బాలికాః ఖాదంతి. కాః ఖాదంతి, బాలికాః. క్రియ ఖాదంతి. కర్త బాలికాః. పిబంతి. బాలకాః పిబంతి. కే పిబంతి? బాలకాః పిబంతి. ఎవరు తాగుతున్నారు? కే పిబంతి. బాలకాః. క్రియా పిబంతి, కర్త బాలకాః. ఇక్కడ ఆడుకుంటున్నారు. మిత్రాణి. ఇంతకుముందు మిత్రం, ఇప్పుడు మిత్రాణి. మిత్రాణి క్రీడంతి. కాని క్రీడంతి, మిత్రాణి క్రీడంతి. క్రీడంతి క్రియ, మిత్రాణి కర్త. ఇక్కడ కర్త ఏంటి? ఏవి? బాలకః, బాలికాః, మిత్రాణి. ఇవన్నీ కూడా ఏ విభక్తిలో ఉన్నాయి? ప్రథమా విభక్తి బహువచనం. ప్రథమా విభక్తి బహువచనం ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది. బాలికాః, బాలకాః, మిత్రాణి ఇలా. ఇప్పుడు ఒక సమ్మరీ చూద్దాము. మనం ఇంతవరకు ఎటువంటి పదాలను నేర్చుకున్నాము? అకారాంతః, ఆకారాంతః, ఈకారాంతః. ఇందులో ప్రథమా విభక్తి ఏకవచనం, బహువచనం ఎలా ఉంటుంది? అకారాంతః బాలకః. ఉదాహరణకు బాలకः, బాలకాः, పుస్తకం, పుస్తకాని.
ఛాత్రా, ఛాత్రాః, లేఖనీ, లేఖన్యః స్త్రీలింగం. ఇది ప్రథమా విభక్తి నామవాచకాలలో. ఇప్పుడు మనము వేరే దాంట్లో కూడా చూద్దాము. ప్రశ్న పదాలలో, సర్వనామాలలో ఎలా ఉంటుంది? మామూలుగా ఉపయోగించే ప్రశ్న పదాలే అన్నమాట. కా, కాహ స్త్రీలింగానికి ఎవరు. ఇక్కడ యవతి అని మనం మామూలుగా ఉపయోగించము. కానీ జస్ట్ ఏకవచనం చూపించడానికి నేను అలా పెట్టాను. యవతి ఎవడు. కహ, కే, కిం, కాని మామూలుగా సంస్కృతంలో ఉపయోగించే ప్రశ్న పదాలు. కా బాలక, ఎవరు. కా బాలిక, క్షమితం. కా బాలిక, ఎవరు బాలిక. కిం ఫలం, ఏది పండు. కాని ఫలాని, ఏవి పండ్లు. ఇక్కడ మనము ఇంతకుముందే ఈ సర్వనామాలు నేర్చుకున్నాము. భవాన్, భవతి ఏకవచనంలో, భవంతః, భవత్యః బహువచనంలో. అహం, వయం. భవాన్, భవతి ఏ పురుష, ప్రథమ పురుషనా లేకపోతే మధ్యమ పురుషనా లేకపోతే ఉత్తమ పురుషనా? భవాన్, భవతి ప్రథమ పురుష. ప్రథమ పురుష ఎందుకంటే మనము ఈ రెండిటికిను ఉపయోగించే క్రియాపదాలు ఎందులో ఉంటాయి అంటే ప్రథమ పురుష క్రియాపదాలు. అంటే బాలకః గచ్చతి, భవాన్ గచ్చతి. బాలకుడు వెళ్తున్నాడు, మీరు వెళ్తున్నారు. కాబట్టి ఇక్కడ ప్రథమ పురుష క్రియాపదాలే ఉపయోగిస్తాం. ఇన్‌ఫాక్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే భవాన్, భవతి ప్రథమ పురుషులు ఉంటాయి. భవాన్, భవంతః, భవతి, భవత్యః, అహం, వయం. ఇంకా సా, తాః, సః, తే, తత్, తాని. వీటన్నిటి గురించి కూడా వాక్యాలను నేను మొదటి అధ్యాయంలో, రెండవ అధ్యాయంలోను, మూడవ అధ్యాయంలోను వీటన్నిటి మీద వాక్యాలను ఇచ్చాను. నేను డిస్క్రిప్షన్‌లో లింక్ పెడతాను. ఒకసారి ఆ వాక్యాలను చూడండి. ఇక్కడ ఇంకా ఏషా, ఏతాః, ఏషః, ఏతే, ఏతత్, ఏతాని ఇవన్నీ కూడా ప్రథమా విభక్తి. ఈ నామవాచకాలు, ఈ ప్రశ్నాపదాలు, ఈ సర్వనామాలన్నీ కూడా ప్రథమా విభక్తిలో ఉన్నాయి. ఇక్కడ మీకోసం ఉదాహరణకు బహువచనంలో కొన్ని వాక్యాలను ఇచ్చాను, ఏకవచనంలో కొన్ని వాక్యాలను ఇచ్చాను. మీరు ఈ బహువచన వాక్యాలను చూసి ఏకవచనంలో వాక్యాలను నిర్మించడానికి ప్రయత్నించండి. తే గతవంతః. తే గతవంతః ఏకవచనంలో ఎలా ఉంటుంది? సహ గతవాన్. భవత్యః, ఇక్కడ ఇది చూడండి, భవత్యః గమిష్యంతి. ఏకవచనంలో ఎలా? భవతి గమిష్యతి. ఇలా ఈ వాక్యాలను ఒకసారి చూడండి. ఇప్పుడు ఈ వాక్యాలను చూసిన తర్వాత ఇవన్నీ నేర్చుకున్న తర్వాత కంఠస్థం ఖచ్చితంగా చేయండి. ఇవన్నీ చూడండి. సర్వనామాలు ఎలా ఉన్నాయి ఇవన్నీ నేర్చుకోండి. చేసిన తర్వాత మీ సొంతంగా ఒక చిన్న వాక్యాన్ని నిర్మించడానికి ప్రయత్నించండి. కా గచ్చతి, కాః గచ్చంతి, కః గచ్చతి, కే గచ్చంతి, కిం పతతి, కాని పతంతి, భవాన్, కః, భవాన్ గచ్చతి. ఒక క్రియాపదం తీసుకొని ఆ క్రియాపదాన్ని అన్ని కాలాల్లోనూ, వర్తమాన కాలం, భవిష్యత్ కాలం, భూతకాలం అన్ని కాలాల్లోనూ ఈ ఒక చిన్న వాక్యాన్ని నిర్మించండి. ప్రథమ విభక్తి వచ్చేలా ఒక చిన్న వాక్యాన్ని నిర్మించండి. ఇది మీ గృహ కార్యం. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః,
सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवते। ॐ शान्तिः शान्तिः शान्तिः। धन्यवादः।